రాజమండ్రి నుంచి గుంటూరుకు ర్యాలీగా బయలుదేరిన అంబటిని పోలీసులు అడ్డుకున్నారు. గుంటూరులో ప్రస్తుతం సెక్షన్ 30 అమల్లో ఉన్న నేపథ్యంలో ఎలాంటి ర్యాలీలు, భారీ సమూహాలు అనుమతించబోవని పోలీసులే స్పష్టం చేశారు. పోలీసులు వ్యవహరిస్తున్న తీరుపై ఆగ్రహాన్ని వ్యక్తం చేసిన అంబటి తన కార్యకర్తలతో కలిసి గుంటూరుకు బయలుదేరారు. రైట్, ఇక నిన్న రాజమండ్రి జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న అంబటి రాంబాబు బెయిల్ మీద బయటకు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే రాజమండ్రి నుండి గుంటూరుకు ర్యాలీగా బయలుదేరే ప్రయత్నం చేశారు అంబటి. తన అనుచరులతో కలిసి వెళ్తున్న నేపథ్యంలో పోలీసులు అడ్డుకున్నారు. దీంతో ఆయన ఆగ్రహాన్ని వ్యక్తం చేసినట్లుగా తెలుస్తోంది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించడానికి మా కరెస్పాండెంట్ రవికృష్ణ కూడా ఉన్నారు. రవికృష్ణ, చెప్పండి. అంటే జమీమా ఏదైతే నిన్న నైట్ అయితే మాత్రం అంబటి రాంబాబు రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి విడుదలయ్యారు. విడుదలైన తర్వాత కూడా ఆయన అయితే మాత్రం ఎక్కడా కూడా తగ్గినటువంటి పరిస్థితి అయితే కనపడలేదు. ప్రధానంగా కూడా ఆయన అటు అధికార పార్టీని కూడా టార్గెట్ చేస్తూనే మాట్లాడారు. తానేం భయపడలేదు, ఎట్టి పరిస్థితుల్లో కూడా భయపడే విషయం కూడా లేదు అని ఆయన చెప్పడం అనేది జరిగింది. అదేవిధంగా కూడా నిన్న నైట్ అయితే మాత్రం ఆయన రాజమండ్రిలో ఉండటం జరిగింది. దాడిశెట్టి రాజా వాళ్ళ ఇంట్లో నిన్న నైట్ అయితే ఆయన స్టే చేశారు. తర్వాత ఈరోజు ఉదయం అయితే గుంటూరుకి బయలుదేరారు. ఖచ్చితంగా కూడా 10 గంటల ప్రాంతానికి అక్కడ పెద్ద ఎత్తున కూడా ఈ వైసీపీకి సంబంధించినటువంటి కార్యకర్తలు, నాయకులు, అభిమానులు అయితే అక్కడికి చేరుకున్నారు. అక్కడి నుంచి ఆయన ర్యాలీగా అనేక వాహనాల్లో పదుల సంఖ్యలో ఉన్నటువంటి వాహనాలు ఏవైతే ఉన్నాయో ఆ వాహనాల్లో ఆయన వస్తున్నటువంటి పరిస్థితుల్లో అయితే మాత్రం పోలీసులు అడ్డుకోవడం జరిగింది. ఎందుకంటే సెక్షన్ 30 అమల్లో ఉంది. అదేవిధంగా కూడా ఈ ర్యాలీకి పర్మిషన్ లేదు అని ఆ ర్యాలీని అడ్డుకున్నటువంటి పరిస్థితుల్లో అయితే మాత్రం అంబటి రాంబాబు తీవ్రంగా కూడా తన ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. వెంటనే కూడా కారు దిగటం, తనని అభిమానించే వాళ్ళు తనతో పాటు ర్యాలీగా వస్తున్నప్పుడు ఇబ్బంది ఏమిటి అని ప్రశ్నించడమే కాకుండా పోలీసులతో అయితే మాత్రం తీవ్ర వాగ్వివాదం జరిగింది. ఇలాంటి పరిస్థితుల్లో తాను నడిచే వెళ్తాను గుంటూరు అని చెప్పి కారు దిగి మరి ఆయనైతే నడుచుకుంటూ వెళుతున్నటువంటి పరిస్థితుల్లో ఇక పోలీసులు అయితే కంట్రోల్ చేయలేని ఈ సిచ్యువేషన్ క్రియేట్ అవుతుందనే ఉద్దేశంతో తిరిగి ఆయన ర్యాలీతో కూడా వెళ్లేందుకు అనుమతించడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఆయనైతే ర్యాలీగా ప్రజెంట్ బయలుదేరినటువంటి పరిస్థితి. ఇప్పటికీ ఆయన విజయవాడ సమీపానికి వచ్చినట్లుగా కూడా తెలుస్తుంది. నేనైతే అంబటి నివాసం వద్ద ఉన్నాను. ఇక్కడ పరిస్థితి మాత్రం పెద్ద ఎత్తున కూడా ఇప్పటికే వైసీపీ పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు, నాయకులు అయితే మాత్రం ఇక్కడికి చేరుకున్నారు. అదేవిధంగా కూడా ఆయనకి స్వాగతం పలికేందుకు సిద్ధమైనటువంటి పరిస్థితులు కూడా కనపడుతున్నాయి. ఎక్కడెక్కడ పూర్తిగా కూడా ఫ్లెక్సీలు ఆ ఇంటి ముందు కానీ అనేక చోట్ల ఆయనకి స్వాగతం తెలుపుతూ కూడా ఫ్లెక్సీలు ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి అయితే కనపడుతూ ఉంది. అలాగే ఇక ఎప్పుడైతే ఈ లడ్డూ ప్రసాదానికి సంబంధించి కూటమి ప్రభుత్వానికి సంబంధించినటువంటి నాయకులు ఈ ఫ్లెక్సీలు వేశారో ఆ ఫ్లెక్సీల్లో లడ్డూ ప్రసాదంలో కల్తీ జరిగింది అనేటువంటి దాన్ని చెబుతూ వేయటం జరిగింది. దాంట్లో వైసీపీకి సంబంధించినటువంటి ఎవరైతే జగన్మోహన్ రెడ్డి ఫోటో, అదేవిధంగా కూడా వైవి సుబ్బారెడ్డి ఫోటో అలాగే వేసినటువంటి పరిస్థితుల్లో అయితే మాత్రం దాన్ని తాను తీవ్రంగా నిరసన వ్యక్తం చేస్తున్నానని అంబటి రాంబాబు చెప్పడం, ఆ తర్వాత దాన్ని రేపు 24 గంటల లోపల తీయాలని అంటాం, తీయకపోతే మాత్రం తాను దాన్ని పీకేస్తానని అన్నటువంటి పరిస్థితి. దాంతో ఒక్కసారిగా కూడా కొంత ఆందోళన వ్యక్తమైంది. ఆ తర్వాత ఆయన మరుసటి రోజు వస్తున్నటువంటి క్రమంలో వెంకటేశ్వర స్వామి టెంపుల్ నుంచి వస్తున్నటువంటి క్రమంలో టీడీపీకి సంబంధించిన నేతలు ఆయన అడ్డుకునే ప్రయత్నం చేశారు. దాంతో అసలు సిచ్యువేషన్ పరిస్థితి చేయి దాటిపోయింది. ఆ తర్వాత ఆయన అన్నటువంటి మాటలు సీఎం మీద అనుచితంగా వ్యాఖ్యలు చేశారంటూ ఆయన ఇంటి మీద వైసీపీకి సంబంధించినటువంటి నాయకులు, కార్యకర్తలు దాడి చేయటం, ఆ దాడిని పోలీసులు కూడా కంట్రోల్ చేయలేనటువంటి పరిస్థితుల్లోకి రావటం, ఆ తర్వాత ఆయన్ని పోలీసులు 7 గంటల తర్వాత అంటే 7 గంటల పాటు దాడి జరిగిన తర్వాత పోలీసులు అయితే ఆయన అయితే మాత్రం రెస్క్యూ ఆపరేషన్ చేసి తీసుకెళ్తాం, తర్వాత దీనికి సంబంధించి కోర్టులో ప్రొడ్యూస్ చేయటం, రిమాండ్ విధించడం జరిగింది. ఆ తర్వాత ఆయనకి దాంట్లో బెయిల్ వస్తున్నటువంటి పరిస్థితుల్లో మరొక కేసు అంటే ఎప్పుడో పట్టాభిపురంలో ఉన్నటువంటి
పోలీసులకు సంబంధించి వాళ్ళ విధుల నిర్వహణకు ఆటంకం కలిగించాడనేటువంటి కేసు తీయటం వల్ల పీటీ వారెంట్ మీద తీసుకురావడం వల్ల అప్పుడు ఆయనకి మళ్ళీ 14 రోజులు కోర్టు అయితే రిమాండ్ విధించింది. దానికి సంబంధించి కూడా బెయిల్ వస్తున్నటువంటి పరిస్థితుల్లో మరో కేసు సత్తనపల్లికి సంబంధించి సత్తనపల్లిలో 2023లో జరిగినటువంటి సంక్రాంతి సంబరాల కార్యక్రమం ఏదైతే ఉందో దానికి సంబంధించి లాటరీ టికెట్లు అమ్మారు. ఆ లాటరీ టికెట్లకు సంబంధించి ఎవరైతే పెన్షన్దారులు ఉన్నారో ఆ పెన్షన్దారుల దగ్గర నుంచి 100-200 వసూలు చేశారనేటువంటి ఒక కంప్లైంట్ ఉంది. దాని ఆధారంగా పీటీ వారెంట్ని ఫార్వర్డ్ చేయటం, పీటీ వారెంట్ ద్వారా ఆయన్ని జైల్లో వేయడం జరిగింది. మొత్తంగా కూడా 3 కేసుల్లోకి సంబంధించి ఆయనకి బెయిల్ వచ్చినటువంటి నేపథ్యంలో ఆయన నిన్న నైట్ అయితే మాత్రం ఆయన విడుదల చేశారు. విడుదల చేసినటువంటి సందర్భంలో కూడా ఆయన చెప్తూనే ఉన్నారు తాను ఈ కేసులకి భయపడను, అదేవిధంగా కూడా తనని జైల్లో పెట్టేంత మాత్రాన అధైర్యపడను అని చెప్తూ తాను ఐ డోంట్ కేర్ అంటూనే రెడ్ బుక్ అనేది మరొకసారి తన ఇంటిలో కుక్క కూడా లెక్క చేయదు అని మరొకసారి జైలు ముందే ఆయన అన్నటువంటి పరిస్థితులు అయితే కనపడింది. దీంతో ఒక్కసారిగా కూడా వైసీపీకి సంబంధించిన శ్రేణులు అయితే కొంత జోష్ నెలకొందని చెప్పుకోవచ్చు. ఆయన ఏమాత్రం కూడా గతంలో మాదిరిగానే సెటారికల్గా మాట్లాడారు, చాలా స్పష్టంగా మాట్లాడుతూ ఉన్నారు. భయపడినటువంటి దాఖలలో కూడా కనిపెట్టలేదు. సెటారికల్గానే ప్రతి ఇష్యూని కూడా చెబుతున్నటువంటి పరిస్థితులు అయితే కనపడ్డాయి. ప్రధానంగా కూడా తాను జైల్లో ఉంచినటువంటి పరిస్థితుల్లో తాను ఆ జైలు జీవితాన్ని అయితే మాత్రం దుర్భరంగా గడపలేదు, చాలా ఎంజాయ్ చేశాను అనే పరిస్థితుల్లో కూడా చెప్పడం అనేది జరిగింది. అదేవిధంగా కూడా ఇక ప్రధానంగా ఏదైతే కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి ఆగడాలు ఏదైతే ఉన్నాయో ఆ ఆగడాలన్నిటి మీద తానైతే మాత్రం వచ్చే ఎలక్షన్స్లో ఖచ్చితంగా కూడా దానికి తగిన గుణపాఠం ఉంటుంది. అదేవిధంగా కూడా తను ఇబ్బంది పెట్టినటువంటి పోలీసు అధికారులు కానీ మరి ఎవరైనా కానీ వాళ్ళ మీద చట్ట ప్రకారం చర్య తీసుకుంటారని చెప్పారు. రవికృష్ణ, ఇప్పుడు మనం చూసుకున్న పరిస్థితులు ఎవరైనా ఒక నాయకుడు జైలుకి వెళ్ళి వచ్చిన తర్వాత చాలా సైలెంట్గా ఉంటారు, తమ పని తాము చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు. కానీ అంబటి రాంబాబు వ్యవహరించిన తీరు అందరికీ ఆశ్చర్యానికి గురి చేసింది. మరి ముఖ్యంగా ఆయన మీడియా సమావేశంలో చాలా గొప్పగా మాట్లాడారు, సెటైరికల్గా కూడా సంధించారు. మరి ఈ నేపథ్యంలో ఇది కేవలం పొలిటికల్ స్ట్రాటజీ అనుకోవాలా, లేదంటే తమ అధినేత జగన్ చేస్తున్నటువంటి రూట్ మ్యాప్ ప్రకారమే జరుగుతుంది అనుకోవాలా? ఇంకొక వైపు చూసుకుంటే నేను గుంటూరు చేరుకున్న తర్వాత నేను మళ్ళీ మీడియా సమావేశంలో మాట్లాడతానని కూడా చెప్పారు. ఇంటికి వెళ్ళడానికి ఇంకెంత టైం పడుతుంది? ఇలాంటి నేపథ్యంలో అక్కడున్న పరిస్థితి ఏంటి? అంటే ప్రధానంగా కూడా మొట్టమొదటి నుంచి కూడా ఒక డైనమిక్ నేచర్ అయితే మాత్రం అంబటి రాంబాబులో ఉందని చెప్పుకోవాలి. ప్రతి విషయంలో కూడా ఆయన అయితే చాలా డైనమిక్గా వ్యవహరిస్తారు, చొచ్చుకొని పోయేటువంటి స్వభావం ఉంటుంది, దేనికి కూడా భయపడరు. అదే విషయాన్ని నిన్న ప్రెస్ మీట్లో కూడా ఆయన చెప్పడం జరిగింది. 18 రోజుల పాటు ఆయనకి దగ్గర 70 ఏళ్ళ వయసు, 18 రోజుల పాటు జైల్లో ఉంచినప్పటికీ కూడా ఆయనైతే మాత్రం ఎక్కడ తొణకలేదు, బెణకలేదు. అదేవిధంగా కూడా ఆయనైతే మాత్రం భయం అనేది లేనిటిగా కూడా వ్యవహరించారు. రావటమే ఆయన ఐ డోంట్ కేర్ అనే ఒక డైలాగ్ కొట్టడంతోనే ఆయనకి ఎంత గుండె ధైర్యం ఉంది, అదేవిధంగా కూడా ఆయన ఎంత స్టెబిలిటీ ఉన్నటువంటి వ్యక్తి అనేది మరొకసారి ప్రూవ్ అయింది. అలాగే ఇక ఆయనకి పార్టీకి సంబంధించినటువంటి నాయకులు కానివ్వండి, అధినాయకుడి దగ్గర నుంచి ఎమ్మెల్యేల వరకు కూడా ప్రతి వాళ్ళు పరామర్శకు రావటం, అలాగే వాళ్ళ ఇంటికి వచ్చి ఇంటి దగ్గర వాళ్ళ కుటుంబ సభ్యులతో మాట్లాడినటువంటి తీరు కానీ, ఆయనకి ఇచ్చినటువంటి ప్రాధాన్యత కానీ, ఒక కాపు నాయకుడు ప్రొజెక్ట్ చేస్తున్నటువంటి వ్యవహారం కానీ ఆయనకి మరింతగా కూడా గుండె నింపురాన్ని పెంచిందని చెప్పుకోవాలి. అటువంటి సిచ్యువేషన్స్ అన్నీ కూడా ఆయనకి మరింతగా కూడా బూస్ట్ అయినటువంటి నేపథ్యం. దీంతోనే లోకేష్ రెడ్ బుక్ని తన ఇంటిలో కుక్క కూడా లెక్క చేయదు అని మరొకసారి అక్కడే అంటాం. అలాగే తనకి ఈ కేసులకు భయపడను అనేటువంటి చెప్పడం అనేటువంటి ధోరణి ఏదైతే ఉందో ఆ ధోరణి కానీ పూర్తిగా కూడా అక్కడ ఉన్నటువంటి వైసీపీ నేతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళైతే మాత్రం చాలా ఎంజాయ్ చేశారని చెప్పుకోవాలి. ఆయన 18 రోజులు జైల్లో పెట్టిన తర్వాత కంపల్సరీగా కూడా ఆయనలో మార్పు వస్తుంది. గతంలో ఎవరైతే కొంతమంది ఈ వైసీపీకి సంబంధించినటువంటి నేతలు ముఖ్యంగా కూడా పోసాని మురళీకృష్ణ అయితే అసలు మాట్లాడటానికి కూడా భయపడినటువంటి పరిస్థితులు అయితే కనపడినాయి. అలాంటి పరిస్థితులే తిరిగి వస్తాయి అంబటి రాంబాబుకి. ఆ వాయిస్ మోగపోద్ది అని అనుకున్నారు, ఆ వాయిస్ మరింతగా కూడా రైజ్ అయినట్లుగా కూడా కనపడుతుంది. నన్ను అనవసరంగా కూడా నేను దోషిని కాదు, దోషులందరినీ నేను అన్న వదిలేసి వాళ్ళకి 41 నోటీసులు ఇచ్చి వాళ్ళని విడుదల చేశారు. నేను బాధితుడైన నన్ను తీసుకొని జైల్లో రిమాండ్ ఖైదీగా ఉంచారు అని ఆయన చెప్పినటువంటి ధోరణి కానివ్వండి, దీనికి తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. చట్ట ప్రకారం అదే విధంగా కూడా చర్యలు ఉంటాయని చెప్పినటువంటి పరిస్థితులు అయితే మాత్రం అందరినీ కూడా ఆశ్చర్యానికి గురి చేసిందనే చెప్పుకోవాలి. అలాగే ఇక
అంబటి రాంబాబుకి సంబంధించి అంబటి రాంబాబుని అయితే మాత్రం కేడర్ అయితే ఆయన్ని కేడర్తో కలిసి ఆయన గుంటూరు వస్తున్నటువంటి ఈ క్రమం అయితే కనిపిస్తుంది. కాకపోతే అడుగడుగునా కూడా ప్రతి చోట కూడా ఆయనకి అభిమానులు అయితే మాత్రం పెద్ద ఎత్తున బ్రహ్మరథం పడుతున్నట్టుగా కూడా కనపడుతుంది. అనేక వాహనాల్లో అయితే మాత్రం ఆయన వస్తున్నటువంటి నేపథ్యంలో కొంత లేట్ అయ్యేటువంటి పరిస్థితి కనపడుతుంది. 10 గంటలప్పుడు ఆయన స్టార్ట్ అయ్యాడు. ఇప్పుడుకి విజయవాడకి చేరుకున్నట్లుగా కూడా కనపడుతుంది. అంటే ఇప్పటికి 1:15 అయింది. 1:15కి ఆయన విజయవాడ సమీపానికి వచ్చాడు. విజయవాడకి కూడా కాదు, విజయవాడ సమీపానికి వచ్చారు. అంటే మరొక 3 గంటల పాటు ఆయన ర్యాలీ అనేది కొనసాగుతుంది. ఖచ్చితంగా చెప్పాలంటే మాత్రం మరో 4:30-5 గంటలప్పుడు మాత్రం ఇక్కడికి ఆయన రావడం అనేది జరుగుతుంది. వచ్చిన తర్వాత అయితే మాత్రం ఆయన నిన్ననే చెప్పారు, ఆ ప్రెస్ మీట్కి సంబంధించి కూలంకషంగా ప్రతి విషయాన్ని కూడా సుదీర్ఘంగా మాట్లాడతాను, ప్రతి వాళ్ళని కూడా ఆన్సర్ చేస్తాను. నేను జైల్లో ఉన్నప్పుడు జరిగినటువంటి సంఘటనలన్నింటినీ కూడా ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తూ దానికి కౌంటర్ అటాక్ కూడా చేస్తాను. ఏ నాయకులు ఎలా మాట్లాడారు ఏంటి అనే దానికి కూడా నేను ఎక్స్ప్లెనేషన్ అనేది ఖచ్చితంగా ఇస్తానని చెప్పినటువంటి నేపథ్యం. దీంతో ఒక్కసారిగా కూడా ఆయన పెట్టే ప్రెస్ మీట్ ఏ విధంగా ఉంటుంది, ఆయన ఏ విధంగా మాట్లాడతారో అనే దాని మీద మాత్రం కొంత ఉత్సుకత అయితే కనపడుతూ ఉంది. థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ రవికృష్ణ.